ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 6వ తారీఖు సందేశము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలననైనవి. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17-18 వచనములు. మార్తా మరియలు మంచి గౌరవనీయులైన కుటుంబమునకు చెందినవారు. ప్రభువు వారి ఇంటికి రాగానే మార్త వంట చేయుటకు ప్రారంభించును, మరియా యేసు పాదముల యొద్ద కూర్చొనును. వారెంతో గౌరవనీయులు. వారు ఉదార స్వభావము గలవారు, దైవ భయము గలవారు. అయితే ఆ కుటుంబంలో ఎవరూ చూడలేనిది ప్రభువు చూడగలిగెను. ఒక మనుష్యుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే కాని దేవుని యొక్క ప్రేమ, శక్తి, కృప పొందలేడు. బాహ్యముగా అతడు చక్కని ప్రవర్తన గల మంచివాడై ఉండవచ్చును. అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగిక పరివర్తన వలన వచ్చినవైతేనే గాని దేవునిని తృప్తిపరచలేవు. ప్రభువైన యేసునొద్దకు వచ్చు వరకు మనము ఉగ్రత క్రింద నిలిచియుందుము. మన ప్రాచీన స్వభావము ద్వారా కలిగిన మంచి ప్రవర్తన, మర్యాదలు లేక సుగుణములని పిలువదగినవన్నీయు మురికి గుడ్డల వలె ఉన్నవి. యెషయా 64:6. నూతన స్వభావము కలిగి దైవ భయము కలిగి ఉండవలెననిన నూతన జీవమును మనము పొందవలెను. కనుక తమ ఆంతర్య నిజస్థితిని వారికి చూపుటకు, ఆ తరువాత వారిని దీవించుటకు ప్రభువు మొదటిసారిగా బేతనీయకు వచ్చెను. వారిలో నిజమైన మార్పు కనబడునంత వరకు ఓపికతో, ప్రేమతో వారిని పలుమారులు దర్శించెను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.